హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి యానివర్సరీ థీమ్ కేక్ అండి. చూస్తున్నారు కదా, థీమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను ముందు రోజే కేక్ని నీట్గా ఫినిషింగ్ చేసుకొని పెట్టుకున్నాను. క్రమ్ కోట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ కూడా నేను ముందు రోజే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, షార్ప్ ఎడ్జెస్ అయితే ఎంత బాగా వచ్చాయో. మనకు ఫినిషింగ్ అయితే బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ పైన ఉంటుందని, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కేక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఏంటంటే ఫినిషింగేనండి. ఇక్కడ వచ్చేసి మనకి కేక్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి వైట్ క్రీమ్లో కేక్ కావాలని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజ్ ఫ్లవర్స్, హార్ట్ సింబల్స్ అండ్ వాళ్ళు నాకు ఒక టాపర్ అయితే ఇచ్చారండి. కపుల్స్ అండ్ బాబు ఉండేలాగా వాళ్ళకి టాపర్ కావాలని చెప్పారు. ఇది వచ్చేసి మనకి నాన్ ఎడిబుల్ అయితేనే మనకి ఈ ఫినిషింగ్ అండ్ ఈ పొజిషన్లో లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఎడిబుల్లో వచ్చేసి మనకి ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే రాదండి టాపర్. సో నేను వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తే నాన్ ఎడిబుల్లో కావాలని చెప్పారు. ఈ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఫౌండెన్తో చేశానండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నేను 6 రోజ్ ఫ్లవర్స్ అయితే చేశాను. 3 వచ్చేసి మీడియం సైజు, 1 వచ్చేసి ఒక బిగ్ సైజు అండ్ 2 వచ్చేసి స్మాల్ సైజ్లో చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఎలా సెట్ చేసుకోవాలో నాకు ఒక ఐడియా అయితే ఉండిందండి. డౌన్ పార్ట్లో వచ్చేసి ఒకటి పెట్టేద్దాము అనుకున్నాను, ఒక బిగ్ రోజ్ ఫ్లవర్. అండ్ ఈ టాపర్లో గర్ల్ దగ్గర ఫ్రాక్కి డౌన్ పార్ట్లో రోజ్ ఫ్లవర్స్ అయితే సెట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫ్రాక్ దగ్గర అయితే చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి, అండ్ ఆ ఫ్రాక్ దగ్గర వచ్చేసి నేను 3 రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి ఇటు సైడ్ పార్ట్లో వచ్చేసి 2 రోజ్ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను గోల్డ్ బాల్స్ కూడా పెట్టేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం హార్ట్ సింబల్స్ కూడా పెట్టుకున్నాను. ఈ హార్ట్ సింబల్స్ ఏంటంటే మనకి హార్ట్ కట్టర్స్ కూడా ఉంటాయి, లేదంటే మనం మాన్యువల్గా కూడా చేసేసుకోవచ్చండి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను హార్ట్ సింబల్ సెట్ చేసేసుకున్నాక ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళ నేమ్స్ కూడా కావాలని చెప్పారు. టోటల్గా నాకు కేక్ అయితే వైట్ అండ్ రెడ్ కలర్లో కావాలని చెప్పారు. సో అందుకనే నేను ఫౌండెన్తో చేసినవన్నీ రెడ్ కలర్లో తీసేసుకున్నాను. ఇక్కడ ముందు వచ్చేసి వాళ్ళ నేమ్స్ ఇవ్వమని చెప్పారు, సునీత అండ్ సురేష్ అని చెప్పి. అండ్ కేక్ బోర్డ్ పైన హ్యాపీ యానివర్సరీ అని పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ లిక్విడ్తో నేను ఎడ్జెస్కి అయితే హైలైట్ చేస్తున్నాను. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు కదా, ఇలా పెయింట్ బ్రష్తో మనకి గోల్డ్ క్లస్టర్ని అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో ఎవాపరెక్స్ మిక్స్ చేస్తే మనకి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇది నేనైతే కేక్కి సైడ్స్కి సెట్ చేసుకొని, అండ్ రోజ్ ఫ్లవర్స్కి కూడా మనం ఇలా గోల్డ్ కలర్తో హైలైట్ చేసినట్లయితే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి కేక్స్ అయితే నేను చాలా మోర్ దెన్ ఒక 20 చేసి ఉంటానండి యానివర్సరీకి. ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి దానికి ఇలా గోల్డ్ కలర్స్ పెట్టేసి ఇవి చాలామందికి నచ్చాయి. సో నాకు ఇలాంటి ఆర్డర్సే వస్తుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పేపర్ లాగా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఎడబులే అండి. ఇలా సెట్ చేసేసుకొని అక్కడక్కడ నేను స్ప్రింకిల్స్ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా ఉందండి కేక్ వచ్చేసి. అండ్ ఇక్కడ నేను స్ప్రింకిల్స్ వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను హార్ట్ సింబల్స్ దగ్గర పెట్టేసుకున్నాను. గోల్డ్ కలర్ ఎడబుల్ పేపర్ అండ్ ఈ స్ప్రింకిల్స్ వైట్ కలర్ స్ప్రింకిల్స్ వచ్చేసి నేను పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. కేక్ అయితే వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చింది. ఈ కేక్ క్వాంటిటీ అండ్ ఫ్లేవర్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇది క్వాంటిటీ వచ్చేసి 1 kg. నేను 7 inch టిన్లో బేక్ చేసుకున్నాను. అండ్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ అండి. వీళ్ళు నాకు రెగ్యులర్ కస్టమర్స్, ఎవ్రీ బర్త్డేకి ఏ అకేషన్ ఉన్నా నా దగ్గరే ఆర్డర్స్ తీసుకుంటారు. కేక్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. మరిన్ని కేక్ వీడియోస్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.